వీఐపీల ప్రదర్శన కోసం ఏర్పాటు చేసిన పీఆర్ఓల వ్యవస్థను రద్దు చేయాలని బీజేపీ పట్టణాధ్యక్షుడు కర్రె ప్రవీణ్ డిమాండ్ చేశారు. యాదగిరిగుట్టలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదగిరిగుట్టలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ పట్టణాధ్యక్షుడు కర్రె ప్రవీణ్ మాట్లాడుతూ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మొత్తం 6 పీఆర్ఓలను నియమించుకొని వారి బంధువులు నాయకులకు ప్రత్యేక దర్శనం చేయిస్తూ డబ్బులు దండుకొని దందా చేయిస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి వేతనాలు లేకుండా పీఆర్ఓగా విధులు నిర్వహిస్తున్నారని, దేవస్థానానికి వచ్చే ఆదాయానికి గండి కొడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వమే పీఆర్ఓను నియమించి వీఐపీలకు దర్శనం కల్పించాలన్నారు. ఈవో వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు బంధారపు మల్లేశం, నాయకులు బోడ బుచ్చిబాబు, మందోజు నరేష్, బెళిదె అశోక్, జవహర్, పలుగుల సురేష్, ఆకుల దేవేందర్, కర్రె శ్యామ్, లక్ష్మయ్య, శ్రీశైలం, శివ పాల్గొన్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి యొక్క దేవాలయం పునర్నిర్మాణం తర్వాత ఆ యొక్క గోపురానికి స్వర్ణతాపడం కోసం గత ప్రభుత్వం విరాళాలు సేకరించడం జరిగింది. అయితే అప్పుడున్నటువంటి నాయకులు కానీ వివిధ వ్యాపారవేత్తలు కానీ ఆ స్వర్ణతాపడం కోసం బంగారాన్ని విరాళంగా స్వామివారికి కానుక ఇవ్వడం జరిగింది. ధన రూపేణ ఆ యొక్క బంగారాన్ని స్వామికి ఇవ్వడం జరిగింది. అయితే ఆ రోజు తులం బంగారానికి 50,000 రూపాయలు ఉంది. ఈరోజు తులం బంగారానికి 80,000 రూపాయలు ఉంది. తులం బంగారానికి అయ్యేటువంటి కిలో బంగారానికి 50 లక్షల రూపాయలు ఆ రోజు దేవస్థానానికి వాళ్ళు చెల్లించడం జరిగింది. మరి ఇప్పుడు 80,000 రూపాయలు అయింది. ఆనాడు ఉన్నటువంటి అధికారులు దాన్ని కొనకుండా నిర్లక్ష్యంగా బ్యాంకులో డిపాజిట్ చేసి వీళ్ళు చేతులు దులుపుకోరు. కానీ ఇప్పటివరకు కూడా బంగారు కొనుగోలు చేయడం వల్ల ఇప్పుడు 80,000 రూపాయలు దాని తులమైంది. మరి ఈ యొక్క ఖర్చును ఏదైతే వ్యత్యాసం ఉందో మరి దీన్ని ఎవరు భరించాలి? భక్తుడు కిలో బంగారం ఇచ్చా అని చెప్పి అనుకున్నాడు, అడు చూస్తే మరి 3వ కిలో బంగారం వస్తుంది. ఈ విషయంలో చాలా మంది భక్తులు మాకు ఫోన్ చేసి వాళ్ళ మనోవేదన చెప్పారు. ఈ విధంగా మాకు అన్యాయం జరిగింది, మేము కిలో బంగారం పైసలు ఇస్తే వాళ్ళు ఇప్పుడు 3వ కిలో బంగారం స్వామివారు ఇస్తారని చెప్పేసి అంటున్నారు. ఈ విషయంలో అధికారుల యొక్క పూర్తి నిర్లక్ష్యం ఉంది. దాంతోపాటు ఈ యొక్క రాష్ట్రంలో మరి ఏ దేవాలయం లేదు, మరి ఏ రాజ్యాంగం రాసిందో మాకు తెలియదు. కానీ కొండపైన కాంగ్రెస్ పార్టీ 10 మంది పీఆర్ఓలను పెట్టి దర్శనాలు దందా చేస్తుంది. మేము గతంలో చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఎమ్మెల్యేకి 6 ఎంపీకి 2, ఎమ్మెల్సీకి 2. ఆయన ఎవరో తీన్మార్ మాలేయట. ఆయన దేవుని నమ్మడు. ఆయనకి ఏం అవసరమే కుటుంబ పీఆర్ఓలు పెడతానికి? ఏం అయ్యజాగిరా ఎరుగుంటామన్నా? 10 మంది పీఆర్ఓలను పెడతారా? మీరు రాజ్యాంగం గురించి బాగా మాట్లాడతారుగా, మరి ఇదేనా మీకు తెలిసిన రాజ్యాంగం? అంటే నరసింహస్వామి యొక్క సొమ్మును అప్పలంగా సహాయం చేస్తానికి, మీరు దందా చేస్తానికి ఇవాళ ఈ యొక్క దేవాలయాన్ని ఎంచుకొని మీరు పనిచేస్తా ఉన్నారు. ఇది ఎంత మాత్రం కూడా సహేతుకం కాదు. ఈరోజు పాలకులు మారినారు, అధికారులు మారినారు, కానీ పద్ధతులు మాత్రం పాతే కొనసాగుతూ ఉన్నాయి. కొండపైన టెండర్లను చూస్తే ఇదేదో వాళ్ళ అధికారులు రాజకీయ నాయకులు వాళ్ళ తొత్తులకు కట్టబెట్టే విధంగా వివరిస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఒకప్పుడు పేదల దేవునిగా ఉన్నటువంటి నరసింహస్వామి ఈరోజు రాజకీయ నాయకులకే దేవునిగా మారినట్టుగా కనబడతా ఉంది. ఈ కల్చర్ని ఖచ్చితంగా మనము ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భక్తులు ఎంతో దూరం నుంచి దూరభారాలు పెట్టుకొని ఇక్కడికి వస్తూ ఉంటే వాళ్ళకి సరైన దర్శనాలు కల్పించకుండా కేవలం వీఐపీలకే దర్శనాలు కల్పించడం చాలా విడ్డూరంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ద్వారా కూడా మేము తెలియజేసాము. ఒక లైసెన్స్ ఆఫీసర్ని తిరుపతిలో ఏర్పాటు చేసిర్రు. వారికి జీతం కూడా దేవస్థానం నుంచి యాదగిరిగుట్ట దేవస్థానం నుంచి ఇస్తున్నారని చెప్పినాము. కానీ ఇప్పటివరకు కూడా దానిపై ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. ఒకవేళ మీరు కనుక చర్యలు తీసుకోకుండా మీరు కనుక అది విత్డ్రా చేసుకోకపోతే మేము ఆందోళన చేపట్టడానికి కూడా మేము వెనకాడబోము. దేవుని సొమ్ము తిన్న వాళ్ళు కూడా ఎవరు కూడా బాగుపడరు. ఆ చరిత్ర ఉంది నరసింహస్వామికి. వారిని దేవుడే చూసుకుంటాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు కానీ అధికారుల ఒత్తిళ్లకు కానీ తలగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. ఏ విధంగా అయితే తిరుపతి స్థాయిలో మనం ఊహిస్తున్నాం, కానీ తిరుపతి స్థాయిలో మనకు భక్తులకు సరైన సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు కేవలం రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తొలగకుండా వాళ్ళ సొంత నిర్ణయాలతోటి ఏదైతే రూల్ ప్రకారం జరగాలో ఆ విధంగా చేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. యాదగిరిగుట్ట ప్రజానికి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు యాదగిరిగుట్ట పైన విచ్చలవిడి అవినీతి జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఈవో గారు కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటలేరు. అలాగే ఈరోజు ఉన్న ముఖ్య సమస్య ఏంటంటే ఈరోజు యాదగిరిగుట్ట పైన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి దాదాపు 3 నెలలకి వాళ్ళకి
వేతనాలు చెల్లిస్తలేరు. ఆ వేతనాలు చెల్లించడం వాళ్ళ ఇంటి పైన చాలా భారం పడతా ఉంది. వాళ్ళు జీతం రాకుండా వాళ్ళు బయట అప్పులు చేసుకుంటా ఉన్నారు. ఈ అప్పుల వల్ల వాళ్ళు చాలా మంది వాళ్ళకు సరైన సమయంలో వాళ్ళకి వేతనాలు రాకపోవడం వల్ల వాళ్ళ ఒక ఉద్యోగాన్ని రాజీనామా చేసి బయట వాళ్ళు మళ్ళీ పనిచేస్తూ ఉన్నారు. మళ్ళీ ఈరోజు యాదగిరి